ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ రీజన్ ఫర్ దాట్. ఒకవేళ ఆ నిశ్శబ్దానికి కారణం మన ఓటమి తాలూకు బాధ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసేసేయండి దాన్ని. మనం తప్పు చేసుంటే బాధపడాలి, పోరాడే శక్తి లేకపోతే భయపడాలి. 2014లో 14% పూర్తయిన పోలవరాన్ని 2019కి 69% పూర్తి చేశాం. 2014లో టాప్ కరప్టెడ్ స్టేట్ ఇన్ ఇండియాగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ని 2019కి లీస్ట్ కరప్టెడ్ స్టేట్ ఇన్ ఇండియాగా మార్చాం. ఆంధ్ర నంబర్ 1 ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఆంధ్ర నంబర్ 1 ఇన్ అట్రాక్టింగ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్, ఆంధ్ర నంబర్ 1 ఇన్ అగ్రికల్చర్ గ్రోత్ రేట్, ఆంధ్ర నంబర్ 1 ఇన్ ఆక్వా ఎక్స్పోర్ట్స్, ఆంధ్ర నంబర్ 1 ఇన్ ఫ్రూట్ ప్రొడక్షన్ and 667 national awards for good governance and built 9 lakhs houses for poor. పేదరిక నిర్మూలనలో అగ్రస్థానం. అమరావతి నిర్మాణం, 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు. ఇవన్నీ మన జాడలు. ఇవి జాడలు మాత్రమే కాదు, మన భవిష్యత్తు కూడా. మంచిలో చెడుని, చెడులో మంచిని చూస్తున్న ఈ సమాజంలో మన మౌనం ఈ జాడల్ని జ్ఞాపకాలుగా మార్చివేస్తది. మారనిద్దామా మన భవిష్యత్తును జ్ఞాపకంగా, లేక పోరాడదామా అనేది మనమే తెలుసుకోవాలి. బాధపడేంత తప్పేవి చేయలేదు మనం. వివరించాల్సినంతగా వివరించలేకపోయాం, పోరాడాల్సినంతగా పోరాడలేకపోయాం. అంతెందుకు అసలు మనం అంత పెద్ద తప్పే చేసే ఉంటే అవతలి వాళ్ళు ఒక్క ఛాన్స్ అని ఎందుకు అడుగుతారు? మన తప్పులు చూయించే కదా అడిగేవాళ్ళు. నిన్నటిని మరవండి, నేడు శ్రమించండి, రేపు మనదే. నిరాశలో ఏదో చెప్పే వాళ్ళ మాటలు వదిలిపెట్టండి. వాళ్ళ దగ్గర ప్రతి పరిష్కారానికి ఒక సమస్య ఎదురు చూస్తానే ఉంటది. అలాగే కేవలం ఈ ఓటమి వల్ల వచ్చిన భయం వల్ల మన నాయకుడిని విమర్శిస్తున్న వాళ్ళ మొహం కూడా చూడకండి. ఎందుకంటే వాళ్ళు వెలుతురును చూసి సూర్యుడి మీద కూడా ఉమ్మేసే రకాలు. వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. గతాన్ని ఒకసారి చూడండి. మనకి గెలుపు నుంచి గెలుపు తెచ్చుకోవడంలోనే తడబాటు. ఓటమి నుండి గెలుపు తెచ్చుకోవడం కొత్త కాదు, కష్టము కాదు. లెట్స్ స్టార్ట్ వర్క్ టుగెదర్ టు బ్రింగ్